శ్రోతలకు కథలహరికి స్వాగతం. గురువుగారు చనిపోతారేమో అని భయపడ్డ శిష్యులు ఆయన బ్రతికుండంగానే అంత్యక్రియలు చేసేశారు. ఈరోజు ఆ కథ ఏంటో తెలుసుకుందామా? ఒకరోజు పరమానందయ్య గారు ఒక నది ఒడ్డున కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. అతని శిష్యులు అతన్ని వెతుక్కుంటూ అక్కడికి వచ్చి, ఏమిటి గురువుగారు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అని అడిగారు. దానికి పరమానందయ్య గారు, ఏం లేదురా నాయన, పదండి ఇంటికి పోదాం అని అన్నారు. ఆయన మాటలు విన్న శిష్యులు, గురువుగారు మీరు మా తండ్రి లాంటివారు, మీరు బాధపడుతుంటే మేము చూడలేం, మీ బాధ ఏంటో మాకు చెప్పండి అని వేడుకున్నారు. దానికి పరమానందయ్య గారు, ఏమీ లేదురా, నేను ఇంకా ఎన్నాళ్ళు బతికుంటానో తెలీదు, నాకేమో పిల్లలు లేరు, నేను చనిపోతే నాకు ఎవరు అంత్యక్రియలు చేస్తారా, అవి కూడా సరిగ్గా నిర్వహించకపోతే నేను నరకానికి వెళ్తానేమోనని బాధపడుతున్నాను అని అన్నారు. శిష్యులకు గురువుగారి మీద ఎంతో ప్రేమ, గౌరవం, అభిమానం కూడా ఉన్నాయి. గురువుగారు మరణాన్ని తలుచుకుంటే వారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వెంటనే, గురువుగారు మీరేమీ దిగులు పడకండి అని ధైర్యం చెప్పారు ఆ అమాయకులైన శిష్యులు. ఆయనకు ధైర్యం చెప్పడం చూసి ఆయన ఆశ్చర్యపోయారు. అందరితో కలిసి ఇంటికి చేరారు. ఒకరోజు రాత్రి శిష్యులు పరమానందయ్య గారు నిద్రపోతున్న సమయంలో ఆయనను పాడె కట్టారు. నోట్లో గుడ్డలు కుక్కారు. పరమానందయ్య గారిని సాంప్రదాయబద్ధంగా శ్మశానం వైపుకు తీసుకుని వెళ్తున్న సమయంలో గురుపత్ని లేచింది. ఆయన అలా తీసుకెళ్ళని చూసి శిష్యులతో, ఒరే గురువుగారు చనిపోలేదురా నాయన, మీరు అక్కడికి ఆయన్ని తీసుకుని వెళ్తున్నారు అంటూ గ్రామస్తులతో పరుగు తీసింది. గ్రామస్తులందరూ కలిసి శ్మశానానికి తీసుకువెళ్ళి చితికి నిప్పు పెడుతున్న శిష్యులను పట్టుకుని వారిని ఆపి పరమానందయ్యను రక్షించి శిష్యులను బాగా కొట్టారు. వెంటనే గురువుగారు, ఆపండి, వారిని కొట్టకండి, వారు అమాయకులు, వాళ్ళకి నేనంటే అమితమైన ప్రేమ, ఏదో ఒక కారణం లేకుండా వారు ఇలా చేయరు, ఎందుకు ఇలా చేశారు అని అడిగారు పరమానందయ్య గారు. అప్పుడు శిష్యులు, గురువుగారు మీకు అంత్యక్రియలు సరిగా జరగవేమోనని మీరు దిగులు పడ్డారు కదా, అందుకని మీరు బతుకున్నప్పుడే మీకు అంత్యక్రియలు చేసి మీ దిగులు తీర్చాలని ఇలా చేశాం అని అన్నారు శిష్యులు. శిష్యుల అమాయకత్వానికి తల బాదుకున్నాడు పరమానందయ్య. ఇటువంటి అమాయకమైన వారిని మీరు ఎప్పుడైనా చూసారా? బాగా నవ్వుకున్నారా? కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. హలో, ఈ కథ మీకు నచ్చింది కదా? ఇలాంటి బోలెడు కథలు వినాలంటే కథలహరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ రోజుకి కథతో ముగిద్దాం, తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.